సంక్రాంతి కోడి పుంజులు కత్తులు దూశాయి. చుట్టూ వీక్షకులను చూసి బరిలో రెచ్చిపోయాయి. తనపై లక్షలు పందెం కడుతుంటే సంబరపడ్డాయి. పందెంలో గెలిచేందుకు చెమటోడ్చి సాయశక్తులు కృషి చేశాయి. గెలిచిన పందెం రాయులు ఆనందంతో మీసం మెలయ్యగా, ఓడిన వారు నిరాశ చెందారు. చేతిలో సొమ్ములుండాలి కానీ చూదానికి కొదవేముంది, మధ్యానికి కొరతెక్కడుంది. భోగి నుంచి కనుమ వరకు 3 రోజుల పాటు సాంప్రదాయం మాటున కోడి పందాలు, పేకాట, గూండాట, నెంబర్లాట, 3 ముక్కల ఆటలు మామూలుగానే సాగిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పందెంలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల మహిళలు, యువతులు సైతం పందెంలో పాల్గొనడంతో పాటు వీక్షించడం విశేషం. 3 రోజుల పాటు జరిగిన జూదాల్లో కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. నేను చెప్పినప్పుడు లేపండి. అబ్బాయి, మీరు బయట పందాలు పెద్దవి కాసుకొని లోపలికి వచ్చి మాకేదో కొద్దిగా డబ్బులు ఇస్తే బయట పోయాక మీరు చొక్కాలు పట్టుకుతూ ఉన్నారు. అబ్బాయి, ఐస్ బండి బయట పెట్టా, టెంట్లోకి వద్దు. ఐస్ బండ్లు గ్రౌండ్కి దూరంగా పెట్టండి. దయచేసి కుర్చీలు ఎక్కిన వాళ్ళు దిగాలారే బాబు, ముట్టి పగిలింది నీకు. వాడికి ఉండాలి. వదలరా ముద్ద రైట్ సైడ్